జయ శ్రీమన్నారాయణ. ఆశ్రమవాస పర్వం. ధర్మరాజు ప్రజారంజకంగా ధర్మ పరిపాలన కావిస్తున్నాడు. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటూ వారికి ఎలోటు రాకుండా కన్నబిడ్డ వల్లే హస్తినాపుర ప్రజలను చూసుకుంటున్నారు. ఇలా 13 సంవత్సరాలు గడిచినవి. గాంధారి ధృతరాష్ట్రులకు ఏ లోటు రాకుండా తనే స్వయంగా చూస్తున్నాడు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఒకనాడు ధృతరాష్ట్రుడు తన కుటుంబ బంధుమిత్రుల అందరి సమక్షంలో, నాయనా ధర్మరాజా, నాకు ఇంకా ఈ రాజభోగాల మీద మనసు లేదు. నేను అడవికి పోయి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ అనుజ్ఞ కోరుతున్నానన్నాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ప్రభు, మీకు లోపం ఏమన్నా జరిగిందా తెలపండి, వెంటనే వారిని శిక్షిస్తాను అని బాధతో అన్నాడు. నాయన, దుర్యోధనుని కన్నా మీరే నన్ను మిన్నగా చూశారు. మేము చాలా సంతోషించాము. కానీ రాజవంశీయుడు వీరత్వం ప్రదర్శించి యుద్ధరంగంలో చనిపోవాలి, లేదా వానప్రస్థంలో ప్రాణాలు వదలాలి అన్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఎంత చెప్పినా తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ మరునాడే దాన ధర్మాలు జరిపి ప్రజలందరి వద్ద సెలవు తీసుకుంటూ, ప్రజలారా, మా పూర్వీకులైన శంతన మహారాజు మీ అందరి సహకారంతో ఈ రాజ్యాన్ని పాలించాడు. అలాగే భీష్ముల వారి రక్షణలో విచిత్ర వీరుడు మా తమ్ముడు పాండురాజు ఇప్పుడు ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. మా పూర్వీకుల పట్ల ఉన్న గౌరవ మర్యాదలు కూడా మా ధర్మరాజుకు అందిస్తూ ధర్మ పరిపాలనలో సుఖించండి. నేను అడవులకు పోతున్నాను, ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. ప్రజలందరూ కన్నీటితో వీడ్కోలు చెప్పారు. గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు, కుంతి ఈ 5గురు వానప్రస్థానికి బయలుదేరారు. కొంత దూరం పోయి చివరకు గంగా తీరాన ఉన్న శతయూష మహర్షి ఆశ్రమానికి చేరారు. ఆ ఆశ్రమంలోనే వారు నివసించసాగారు. ఈ విధంగా 3 సంవత్సరాలు గడిచినవి. కాలం సవ్యంగా సాగుతుంది. ఒకనాడు నారద మహర్షి హస్తినాపురం వచ్చి, నాయనలారా, కొద్ది రోజుల క్రితం మీ వారు నివసిస్తున్న వనం అగ్నిజ్వాలకు మొత్తం దగ్ధమైంది. అందులో మీ వారందరూ ఆహుతయ్యారు అని చెప్పగా ధర్మరాజు మూర్ఛపోయాడు. అంతఃపురమంతా రోదనల ధ్వనితో నిండిపోయింది. ఆ తర్వాత ధర్మరాజు తన వారు భస్మం కాబడ్డ శతయూష మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అస్థికలను గంగానదిలో కలిపి అందరికీ పితృతర్పణలు కావించారు. జయ శ్రీమన్నారాయణ. మౌసల పర్వం. ఒకనాడు గాంధారి కౌరవపాండవుల్లాగానే యాదవకులంలో పరస్పర ద్వేషంతో ఒకరినొకరు చంపుకొని యాదవకులం కూడా సర్వనాశనం అయిపోతుంది అని గాంధారి శాపం పెట్టింది. అది వాస్తవ రూపం దాలుస్తుంది. యాదవకులంలో ముసలం పుట్టింది. ఒకనాడు వినోదం కోసం యమునా తీరానికి వెళ్ళిన కృతవర్మకు సాత్యకి మాట పట్టింపు వచ్చి ఒకరినొకరు దూషించుకున్నారు. అలాగే మాట పెరిగి ప్రక్కనే ఉన్న ప్రద్యుమ్నితో, ఈయన మహావీరుడని ప్రగల్భాలు పలుకుతాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఉప పాండవులందరూ నిద్రిస్తున్న సమయంలో మహావీరుని వలె వెళ్ళి వాళ్ళందరినీ చంపి వచ్చాడు అన్నాడు కృతవర్మ. జరిగిన కథ దేనికిలే, అప్పుడు అందరూ ఆయనను తిట్టిపోశారుగా అన్నాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు కృతవర్మ, నీవేమి తక్కువ తిన్నావా? సోమదత్తుడు చెయ్యి తెగిపడినప్పుడు అతడు నిరాయుర్ధుడిగా ఉన్నప్పుడు కదా నీవు వాని తల నరికింది అన్నాడు కృతవర్మ. ఇలా ఇద్దరికి మాట పెరిగి ఇద్దరూ పరస్పరం దూషించుకుంటూ చివరికి సాత్యకి కత్తి దూసి కృతవర్మ తల నరికాడు. ఈ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయి భోజ అధక వీరులందరూ తిరగబడ్డారు. వెంటనే వృష్టి వంశీయులు వీరికి ఎదురు తిరిగారు. అందరూ మద్యపాన మత్తులై ఉన్న వారందరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసి ఒకరినొకరు నరుక్కున్నారు. ఆ గొడవతో చేయనిది లేక అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకుని ద్వారకా నగరానికి చేర్చారు. ఆ తర్వాత శ్రీకృష్ణ సమక్షంలో బలరాముని శరీరం నుండి సర్సాకృతిగా ఒక తేజస్సు బయలుదేరి అనంతంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు వెంటనే ఆ ప్రదేశం వదిలి కొంత దూరం ప్రయాణించి చుట్టూ దట్టమైన పొదలున్న ఒక చెట్టు కింద నడుము వాల్చి కాలు మీద కాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయమున ఒక బోయ చెట్టు క్రింద ఉన్నది ఏదో ఒక జంతువుని తలచి బాణం వదిలాడు. ఆ బాణానికి కృష్ణ పరమాత్ముడు తనువు చాలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని నిర్యాణం చెందడం పాండవులకు తీరని లోటు కలిగింది. అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు ఆయన భౌతికాయానికి యమునా తీరం అంత్యక్రియలు జరిపారు. ద్వారక అంతఃపుర రాణులు అగ్నిప్రవేశం చేసి ఆహుతయ్యారు. ఇంకా వారం రోజులలో ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలుస్తుందన్న విషయం తెలుసుకుని ఆ నగరవాసులందరినీ ఇంద్రప్రస్థం తరలించారు. ఒకనాటి తెల్లవారుజామున వసుదేవుడు యోగనిష్ఠతో తనువు చాలించాడు. మరునాడు బృందావనం రాచక్రీడలతో సర్వలోకాలను ఆకర్షించిన ద్వారకా నగరం సముద్ర జలాలలో కలిసిపోయింది. ఈ విధంగా ద్వారకా నగర చరిత్ర సమాప్తమైంది. జయ శ్రీమన్నారాయణ.